శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో రేపటి నుంచి కూడా 30 ఏళ్ల దాకా దురదృష్టం పట్టినట్టు అదృష్టం పట్టబోతున్న 5 రాశులు కూడా ఇవేనండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు, ఏ జన్మలో దేవుడిని బంగారు పువ్వులతో పూజించారో తెలియదో అఖండ రాజయోగం పట్టబోతోంది. పట్టిందల్లా కూడా బంగారమే అవబోతోంది. బీభత్సంగా మీ సుడి తిరగబోతోంది. మీ లైఫ్ ఎలా మారిపోతుంది అని అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు అస్సలు ఊహించి కూడా ఉండరు. కలలో కూడా ఇలాంటి ఒక లైఫ్ని మీరు ఊహించి ఉండరు. 2025 ఆగస్టుకు ముందు ఒకలా ఉంటే 2025 ఆగస్టు తర్వాత మీ జీవితం ఇంకొకలా మారిపోతుంది. ఇది మీ జీవితంలో మీరు స్పెషల్గా ఈ నెల కోసం కొన్ని పేజీలు ఉంచేయచ్చు. ఎందుకంటే అంతలా మీ జీవితాన్ని మార్చేయబోతున్న నెల ఆగస్ట్ నెల, శ్రావణ మాసం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. రెప్ప వెయ్యకుండా చూడండి. ఎందుకంటే మీ రాశి ఉందేమో అది మిస్ అయిపోతారేమో, జాగ్రత్త. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఎంతకాలం కూడా మన ఛానల్కి మీ ప్రేమని, సపోర్ట్ని ఎలా తెలియజేశారు? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఈ మాట ఎందుకు అంటాను అంటే, మీరు ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్తే మళ్ళీ జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదండి. ఎలాంటి మొండి సమస్యలనైనా సరే చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. అన్నీ కూడా ఫోను ద్వారానే, పూజల ద్వారానే. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని, వారు పడేటటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా తగ్గిపోవాలని, ఇక తాము చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని, అలాగే ఆరోగ్యంగా, సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని, ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు, తపన పడుతూ ఉంటారు, ఆరాట పడుతూ ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. 1 కాదు 2 కాదండి, ఏకంగా 30 ఏళ్ల పాటు కూడా ఈ 5 రాశుల వారికి రేపటి నుంచి నక్క తోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. ఇక ఈ 5 రాశుల జాతకులు ఎవరు, వారికి వచ్చేటటువంటి అదృష్టం ఏంటి, అసలు వారికి ఏ విధంగా రేపటి నుంచి 30 సంవత్సరాల పాటు ఉండబోతోంది అనేటటువంటి ప్రతి ఒక్క విషయము ఈరోజైతే మనం ఈరోజు చెప్పుకుందాం. నిజానికి చాలా అదృష్టవంతులు అయితేనే ఈ వీడియో మీ కంట పడుతుంది, మీ చెవిన పడుతుంది. మీకు రాబోయే అదృష్టం గురించి మీరు వినగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. కాబట్టి డోంట్ స్కిప్ అండి. అస్సలు స్కిప్ చేశారంటే చాలా నష్టపోతారు. ఇక వీడియోలోకి వెళ్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుంచి 30 సంవత్సరాల పాటు 5 రాశుల జాతకులు జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు. మొట్టమొదటి రాశి అయితే మకర రాశి. ఎంతటి అదృష్టం చేసుకున్నారో తెలియదు. మొట్టమొదటి రాశి మకర రాశి. ఈ జాతకులకు 30 సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అవుతుంది అనేటట్లుగా ఉండబోతోందండి. మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగ పరంగా, అలాగే వ్యాపార పరంగా, అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. 30 సంవత్సరాల పాటు అదృష్టం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా 30 సంవత్సరాలలో ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత ప్లాన్ చేసుకోవచ్చు, మీరు అనుకున్న గురిని ఎలా రీచ్ అవ్వచ్చు. 30 సంవత్సరాల సమయం అంటే ఒక మనిషి జీవితంలో రాజయోగం పట్టేసినట్టే. ఇక మహారాజయోగమే. ఒక్కసారి అదృష్టం వచ్చి సంవత్సరమో 2 ఏళ్ళలో ఉన్నప్పుడు మన లైఫ్కి సరిపడా మనం ప్లాన్స్ చేసుకున్నప్పుడు 30 ఏళ్ళు అంటే కుబేరులు అవ్వరా?
తరతరాలకి సరిపడా ఆస్తిపాస్తులు సంపాదించరా, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నవి చెయ్యరా, చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికి రాదు కూడా. ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకండి. మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. గతంలో మీరు పడిన కష్టాలు, బాధలు ఇప్పుడు తొలగిపోతాయి. ఉన్న కష్టాలు తొలగుతాయి, అప్పులు తీరతాయి, డబ్బు విపరీతంగా మీరు చూస్తారు. కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు, మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోబోతోందండి. జాగ్రత్త. డబ్బులు చాలా విపరీతంగా 4 వైపుల నుండి మీకు రాబోతున్నాయని కూడా చెప్పాలి. ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక 30 సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు అసలు వదులుకోకండి, వినియోగించుకోండి. ఇక రేపటి నుంచి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న 2వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు 30 సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ఎలాంటి విషయాల్లో కూడా అస్సలు కష్టాలైతే ఉండవు. అన్ని విషయాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారు. కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు. కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, ధ్యానం చేసుకోవటం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి. డబ్బులు అంతా కూడా మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోండి. మీరు ఊహించని దారిలో, ఊహించిన విధంగా, ఊహించిన మార్గాల్లో మీకు డబ్బు అయితే రాబోతోంది. ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసుకుంటే పెట్టుబడుల రూపంలో గనక మీరు పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి, ముఖ్యంగా మీ పిల్లలకు అది చాలా ఉపయోగపడుతుంది. చదువు విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో యూజ్ అవుతుందండి. అందువలన పెళ్లి విషయంలో కావచ్చు డబ్బులు అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోండి. వచ్చింది కదా అని ఖర్చు పెట్టకండి. రూపాయి చూసి వాడుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులను పెట్టుబడి రూపంలో పెట్టండి. అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా చాలా వరకు తగ్గించుకోండి. ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. ఇక రేపటి నుండి 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న 3వ రాశి తులారాశి. ఈ తులారాశి వారికి గతంలో ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎలాంటి కష్టాలు వీరు అనుభవించలేదు. ఈ తులారాశి జాతకులకు ఎంత మంచి మనసు ఉన్నవారు. వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్క వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇటువంటి మంచి గుణాలు వీరిలో చాలా ఉంటాయి. కాబట్టి ఆ దైవం, దేవుని యొక్క కృపా కటాక్షాలు కూడా, ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసు వల్ల ఆ దైవ బలంతో మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు సాధిస్తారు. ఎలాంటి కష్టాలు అసలు మీకు దగ్గరకు కూడా రావు. కాబట్టి రేపటి నుంచి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతోంది. అలాంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి. పూర్తిగా వినియోగించుకోండి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, అనారోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక తులారాశి జాతకులకు 30 సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. మాకు అదృష్టం రాబోతోంది కదా, 30 ఏళ్ళు మాకు బాగా ఉండబోతోంది కదా అని ఎలా పడితే అలా ఉంటే, విచ్చలవిడిగా ఉంటే, ఎలాంటి పనులు అంటే అలాంటి పనులు చేస్తూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎవరికి పడితే వాళ్ళని మోసం చేసి నష్టపరుస్తూ ఉంటే అదృష్టం కాస్త గాల్లో కలిసిపోతుంది. జాగ్రత్త. మనం మంచిగా ఉంటేనే ఏదైనా మన దాకా వస్తుందని గుర్తుంచుకోండి. రాబోతున్న ఈ 30 సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని మీరు పొందుతారు. ఇక 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి దాదాపు 30 సంవత్సరాల పాటు అద్భుతంగా ఉండబోతోంది. వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ లేదనే చెప్పుకోవాలి. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి. ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి విషయంలో కూడా కష్టాలన్నవి చూడరు. ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతోంది 4 వైపుల నుంచి కూడా. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేవని ఇప్పటి వరకు బాధపడుతున్నారో
ఖచ్చితంగా నెంబర్ 1 కంపెనీలో నెంబర్ 1 ప్యాకేజీతో శాలరీ అన్నది మీకు వచ్చేలాగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఎలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకండి. ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి. చిన్న ఉద్యోగమైనా కానివ్వండి. ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ చిన్న ఉద్యోగమే మీరు ఒక కంపెనీకి బాస్ అయినా కూడా కావచ్చు. అంటే మీరు చేసిన ఉద్యోగంలో మీకు ప్రమోషన్ రావచ్చు. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరగచ్చు. కాబట్టి ఏ ఉద్యోగమైనా వదిలిపెట్టుకోకుండా మీరు ఆ ఉద్యోగంలో చేరిపోండి. అదేవిధంగా వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు. అది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళ్తూ ఉంటే మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక వాహనం, బంగారు, ఫ్లాట్స్, ఇళ్ళు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ వృషభ రాశి వారు. ఎన్నాళ్ళు కలలు కన్నారు, కష్టంలో బతికేశారు, సరైన సమయం లేక అదృష్టం వస్తుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఈ సమయంలో మీ కళ నెరవేరుతుంది. ఇవన్నీ కూడా కొంటారు, అనుభవిస్తారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. ఇక రేపటి నుంచి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంట ఉండబోతోంది. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టం పూర్తిగా వినియోగించుకోండి. ఇక రేపటి నుంచి కూడా అదృష్టాన్ని 30 సంవత్సరాల పాటు పొందబోతున్న 5వ రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ రేపటి నుంచి మీరు 30 సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఉండవు. మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానివ్వండి, అలాగే కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఇది వరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇక ఇప్పటి నుంచి కూడా మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలమని చెప్పాలి. ఇక ఈ మేషరాశి వారు ఎవరైనా ఉన్నత విద్యల కోసం విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నవారు ఖచ్చితంగా ఈ సమయంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఇది వరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకుంటే డబ్బు విషయంలో 1-2 సార్లు ఆలోచించేవారు. అలా ఆలోచించడం మంచిది. ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలా వద్దా అనే సందిగ్ధంలో వీళ్ళు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. కావాల్సినంత డబ్బు మీకు రాబోతుంది. విపరీతంగా డబ్బు రాబోతుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుక్కుంటారు. అయితే మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉంటుంది. ఎలాంటి విషయంలో కూడా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలను అస్సలు ఎదుర్కోరు. ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి. సో చూశారు కదా, రేపటి నుంచి కూడా 30 సంవత్సరాల పాటు అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న 5 రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు. మరి ఇందులో మీ రాశి ఉంటే నాకు ఇక్కడ ఒక్కసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మా రాశి ఇది అని. తప్పకుండా మీకు ఇంకా మరింత బెస్ట్ ఫ్యూచర్ అనేది మీకు దక్కాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, కష్టాల్లో ఉన్నామండి, అగచాట్లలో ఉన్నామండి, దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, అలాగే అదృష్టం లేదు, లక్కు కలిసి రావట్లేదు, కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, సంపాదన పెరగట్లేదు, అప్పులు తీరట్లేదు, మేము ఇచ్చిన డబ్బు రావట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ఇల్లు, పొలాలు, భూములు, బంగారం ఇంటికి రావట్లేదు, ఇంట బయట ప్రశాంతత లేదు, ఇంట బయట కూడా గొడవలు అవుతున్నాయి, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు వచ్చేస్తున్నాయి, పిల్లలు చదవట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, పోనీ బతకదామా అని ఏదైనా ఒక ప్రయోగం చేస్తే, ఒక ప్రయత్నం చేస్తే ఏవో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. బంగారాన్ని ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుందంటే మా దురదృష్టం ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ అన్నది బాగుపడుతుంది అని ఎవరైతే ఒక అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనియర్ చక్ర. ఈ ఒక్క బిలియనియర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే. ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే. డబ్బు వెంట, సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు, డబ్బు సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది. ఈ బిలియనియర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనియర్ చక్రకి అంత పవర్ ఉంటుంది. కోరిన జాబ్ ఏంటి, కోరిన వ్యక్తి ఏంటి, కోరిన ఆస్తి ఏంటి, కోరిన ఐశ్వర్యం ఏంటి, కోరిన బిజినెస్ లో గ్రోత్ ఏంటి, అప్పులు తీరటం ఏంటి, మీ డబ్బు రావటం ఏంటి, గొడవలు తగ్గిపోవటం ఏంటి, లక్కు కలిసి రావటం ఏంటి, జనాకర్షణ, ధనాకర్షణ ఉండటం ఏంటి, ప్రతి ఒక్కటి కూడానండి. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి
పాకెట్ చక్ర చెప్పాను కదా, పాకెట్ చక్ర మీ జోబులో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్తే వెళ్ళిన పని అవ్వలేదు అన్న మాటే ఉండదు. వెళ్ళిన పని 1000% పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే. ఇక ఫ్యామిలీ ప్యాక్లు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజాగది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న, చెడు శక్తులు ఉన్న, నర దృష్టి ఉన్న, జనాల ఏడుపులు కళ్ళు ఉన్న పటాపంచలు అయిపోతాయి. ఇక పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి అంటే ఇద్దరు వర్కింగే కాబట్టి ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి టోటల్గా ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనర్ చక్ర. ఎవరికి ఏది కావాలి అన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంతు.